పొందాలండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయుము. 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొను వాటికులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి వారు అబద్ధనియు నేను ఎరుగుదును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన యేసువై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవాది దేవుడు మరొక అవకాశాన్ని నాకు యేసువైలో వాక్య పరిచయం చేయడానికి ఇచ్చినందుకు ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మంచిదండి, మనం గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అందులోని విషయాలు క్రీస్తు వారి యొక్క ముఖ్య ఉద్దేశ్యము సంఘము పట్ల, క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రణాళిక సేవకుని పట్ల, సేవకుడు ఎలా ఉండాలి, సంఘము ఎలా ఉండాలి, సేవకుడు ఎందుకు ఆయన కుడి హస్తంలో ఉన్నారు అనే విషయాలను అన్నింటినీ మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. సంఘముల గురించి నేర్చుకోవడానికంటే ముందుగానే క్రీస్తు వారు యోహాను గారికి ప్రత్యక్షమైన ఏ విధంగా అయితే కనిపించాడో అది ఆయన కోరుకుంటున్నది కదండి. క్రీస్తు వారు ఏ విధంగా కనిపించారో అది ఆయన యొక్క ఉద్దేశం. సంఘాల మధ్యనే సంచరించడానికి ఇష్టపడుతున్న దేవుడు, సేవకులను తన కుడి హస్తంలో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు. సేవకుడు ఎలా ఉండాలి? నక్షత్రము వలె ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? వెలుగుతూ ఉండాలి. ఏ ఉద్దేశం అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని బయలుపరుస్తూ సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఈరోజు ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు సంఘాల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారు, క్రీస్తు వారు ఏం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనం చాలాసార్లు నేర్చుకున్నాం 7 సంఘాలు అని అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘము కూడా అందులోకి వస్తుంది. మనం కూడా అందులోకి వస్తున్నాం. క్రీస్తు వారు ఒక సంఘంతో మాట్లాడుతున్నాడు అని అంటే నీతో నాతో మాట్లాడుతున్నాడు అని అర్థం. మనం కూడా సంఘంలో ఒక భాగం కాబట్టి మనతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఈ సంఘానికి ఉన్న లక్షణాలు ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏ సంఘంతో క్రీస్తు వారు మాట్లాడినా మొదటగా ఆయన మాట్లాడుతున్న మాట, నీ క్రియలు నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు అని ఖచ్చితంగా ప్రతి సంఘంతో కూడా మాట్లాడతాడని. 7 సంఘాల్లో మనం చూసినప్పుడు నువ్వేంటో నాకు తెలుసు అని మాట్లాడుతూ సంఘంలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ఆయన మెచ్చుకోవాల్సిన అంశాలు ఏవైనా ఉంటే మెచ్చుకుంటాడు, గద్దించవలసినవి, సరిచేసుకోవాల్సినవి, మారు మనస్సు కలిగి ఉండవలసిన అంశాలు ఏవైనా ఉంటే వాటి గురించి మాట్లాడతాడు. మొదటగా ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతూ నీ క్రియలు నాకు తెలుసు అని అంటున్నాడు. ఏ సంఘం గురించి అయినా, సంఘము అనగానే వేరేదేదో బిల్డింగ్ అనుకోమాకండి. సంఘము అనగానే మనము, నీవు, నేను, మనము అని మనం అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఘంతో మాట్లాడుతున్నప్పుడు నీ గురించి నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు అని అంటున్నాడు ఆయన. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఏ ఆలోచన చేస్తున్నావో, ఏమి తలంచుకుంటున్నావో, ఏం చూస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, నీ క్రియలన్నీ నాకు తెలుసు కదండి అని క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. మనం ఆలోచన చేయాల్సింది కూడా అదే. మన గురించి క్రీస్తు వారికి అన్నీ తెలుసు. ఎందుకు? ఆయన సంఘాల మధ్య సంచరించేవాడు కాబట్టి, సంఘం యొక్క స్థితి ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి, సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి, ఆయన కనుదృష్టికి మరుగై ఉన్నది ఏది లేదు కాబట్టి, మనిషి యొక్క హృదయాంతరంగమును ఎరిగిన వాడు ఆయన మాత్రమే కాబట్టి. మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు ఎవరు చూడట్లేదు లేని, కానీ ఖచ్చితంగా కాదండి.
ఏమి తలంచినా, మనస్సులో నువ్వు ఏమనుకుంటున్నా ఆ విషయము ఆయనకు తెలుసు. నీ క్రియలు నాకు తెలుసు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఎఫెసు సంఘంలో క్రీస్తు వారు కనుక్కున్న పాజిటివ్ లక్షణాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసు సంఘాన్ని క్రీస్తు వారు ఎంతగానో మెచ్చుకుంటూ ఉన్నారు కదా. ఏమని మాట్లాడుతున్నారా? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. సంఘానికి ఉన్న అద్భుతమైన లక్షణాలు, నీకు నాకు ఉండవలసిన లక్షణాలు ఇవి. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఇక్కడ నేను ఎరుగుదును అంటున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును అంటే నువ్వేంటో నాకు తెలుసు అనే విషయము క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. క్రీస్తు వారు ఎవరో నీకు నాకు తెలుసు కదండి. ఆయన ఎవరో, ఆయన ఎందుకు వచ్చారో, ఆయన త్యాగం ఏంటో మనందరికీ ఖచ్చితంగా తెలుసు. క్రైస్తవులందరికీ ఖచ్చితంగా తెలుసు. అది గొప్ప విషయం కాదు. క్రీస్తు వారిని తెలుసుకోవడం గొప్ప విషయం కాదు. క్రీస్తు వారికి నీవు తెలియడం గొప్ప విషయం కదండి. ప్రధానమంత్రి, భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి భారతీయులందరికీ తెలుసు. దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి ప్రధానమంత్రి ఎవరో తెలుసు. అది గొప్ప విషయం ఏం కాదు. ఎందుకు? ఆయన ప్రధానమంత్రి కాబట్టి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా వారికి ఉంది కాబట్టి. అది గొప్ప విషయం ఏం కాదు. నాకు ప్రధానమంత్రి తెలుసు అని ఎవరన్నా అన్నారనుకోండి, రే నాకు తెలుసా ప్రధానమంత్రి నాకు తెలుసు కదా అని ఎవరన్నా అంటే, నీకు తెలియడం నాకు కూడా తెలుసు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? అందరికీ తెలుసు అని. అందులో గొప్ప విషయం ఏముంది? కానీ ప్రధానమంత్రికి నీవు తెలియడము గొప్ప విషయం కదండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయనకు నీవు తెలిస్తే నీకు ప్రయోజనం. ఎగ్జాక్ట్గా క్రీస్తు వారికి నువ్వు తెలిస్తే నీకు ప్రయోజనం. క్రీస్తు వారు ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను ఆయనను వెంబడిస్తున్నా. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు కాబట్టి నేను ఆయనను వెంబడించే ప్రయత్నం చేస్తున్నా కదా. ఆయన తెలుసు కాబట్టే సంఘానికి వెళ్తున్నా. ఆయన కార్యం ఏంటో నాకు అర్థమైంది కాబట్టే, ఆయన ఎవరో తెలుసు కాబట్టే నేను ఆయనను ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను, వాక్యానుసారంగా జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ నీవు తెలుసా ఆయనకు? ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. నీవు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు కదండి. ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ఆయనకు తెలుసా? ప్రధానమంత్రికి సచిన్ టెండూల్కర్ తెలుసు. సచిన్ టెండూల్కర్కి ప్రధానమంత్రి తెలుసు. అయితే సచిన్ టెండూల్కర్ ఏ విధంగా తెలుసు ప్రధానమంత్రికి? సచిన్ టెండూల్కర్ ఉన్న యూనిక్ క్వాలిటీస్ని బట్టి, తను కలిగి ఉన్న లక్షణాలను బట్టి ప్రధానమంత్రికి సచిన్ టెండూల్కర్ తెలుసు. తనతో మాట్లాడగలడు, తనను పిలిపించుకోగలడు, తనతో సంభాషించగలడు. యూనిక్ క్వాలిటీస్, తనలో ఉన్న లక్షణాలను బట్టి, భారతదేశానికి తీసుకొస్తున్న పేరును బట్టి సచిన్ టెండూల్కర్ తెలుసు ప్రధానమంత్రికి. తను చేస్తున్న సేవను బట్టి సచిన్ టెండూల్కర్ తెలుసు ప్రధానమంత్రికి. మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసు సంఘము క్రీస్తు వారికి తెలుసు. ఎందుకు తెలుసు? సంఘానికి ఉన్న యూనిక్ క్వాలిటీస్ను బట్టి, దానికి ఉన్న లక్షణాలను బట్టి సంఘము తెలుసు క్రీస్తు వారికి. నీవు నేను కూడా తెలియాలి ఆయనకు. ఎలా తెలుసుకుంటాడు ఆయన మన గురించి? మనకున్న లక్షణాలను బట్టి. మనము ఆయన నోటీసులోకి వెళ్ళాలి కదండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం.
ఆయన తెలుసు కాబట్టే సంఘానికి వెళ్తున్నా, ఆయన తెలుసు కాబట్టే బైబిల్ చదువుతున్నా, ఆయన నాకు తెలుసు కాబట్టే ప్రార్థన చేసుకుంటున్నా, ఆయన నాకు తెలుసు కాబట్టే సహవాసంలో ఉన్నా, ఆయన నాకు తెలుసు కాబట్టే సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. చాలా మంచిది. అంత మాత్రాన క్రీస్తువారు నీకు తెలుసు, క్రీస్తువారు నిన్ను ఎరిగి ఉన్నాడు అని అనుకోవడము పొరపాటు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమని. క్రీస్తువారు నీ క్రియలు నాకు తెలుసు. ఏ విధంగా తెలుసుకుంటాడు ఆయన? మనలో ఆ లక్షణాలను బట్టి. ఏ లక్షణాలు ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు క్రీస్తువారు? ఎఫెసు సంఘానికి ఉన్న ఏ లక్షణాలైతే ఉన్నాయో వాటిని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, దానిని బట్టి క్రీస్తువారు ఎఫెసు సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఈ విషయమే, మరి ఈ లక్షణాలే నీలో నాలో ఉన్నాయా? క్రీస్తువారు నన్ను ఎరిగి ఉండాలి. క్రీస్తువారికి నేను తెలిసి ఉండాలి. ఏ లక్షణాలు ఉన్నాయి దానికి? నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. సంఘము పడుతున్న కష్టం ఏంటో, ప్రయాస ఏంటో, ఎంతగా సహిస్తుందో, ఎంతగా భరిస్తుందో, దుష్టులను గురించి ఎంతగా నీవు దుష్టులను సహింపలేవనియు. ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి మనం నేర్చుకోవట్లేదు, కానీ చదివితే అర్థమవుతుంది దాని యొక్క లక్షణాలు ఏంటో. అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. అపోస్తలులు కాకై అపోస్తలులు అని మీరు చెప్పుకునే వారి గురించి కూడా పరీక్షించి తెలుసుకున్న సంఘం అది. అబద్ధ బోధకుల గురించి పరీక్షించి తెలుసుకున్న సంఘం అది. నా నామము నిమిత్తము నువ్వు భారము భరించి ఉన్నావు, అలసిపోలేదు, సహనం కలిగి ఉన్నావు. ఇలాంటి అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. క్రీస్తు వారి నామము గురించి భరించిన వాడు క్రైస్తవుడు. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా దేవుని మార్గములో నుండి తప్పిపోకుండా దేవుని చిత్త ప్రకారము జీవించడానికి, ఆయన మహిమార్థమై జీవించే ప్రయత్నం చేసేవాడు క్రైస్తవుడు, సంఘం. అపోస్తలులు కాకయే అపోస్తలులమని చెప్పుకునేవారు. మనము సేవకుడు ఎలా ఉండాలనే విషయంలో ఈ విషయాన్ని ధ్యానం చేసుకున్నాం కదండి. అపోస్తలులు కాకయే అపోస్తలులమని చెప్పుకున్నాం. సేవకులు కాకయే సేవకులమని చెప్పుకునేవారు. అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారు, తమంతకు తాముగా సేవలోకి వచ్చిన వారు. దేవుని చేత పిలువబడిన వారు కాకుండా వారంతకు వారు పిలువబడిన వారు, వారంతకు వారు సేవకు వచ్చిన వారు. పరిచర్యలో తేడా ఉంటుంది, సంఘాన్ని కారణంలో తేడా ఉంటుంది, దేవుని మార్గాలను బోధించడంలో తేడా ఉంటుంది. క్రీస్తు వారు ఎందుకు వచ్చానని చెప్పారు? నేను జీవమునివ్వడానికి, సమృద్ధి అయిన జీవమునివ్వడానికి వచ్చాను అని అంటారు. గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా. చక్కని ఆహారం పెట్టడానికి, ఆత్మీయ ఆహారం పెట్టడానికి, గొర్రెలను బలపరచడానికి వచ్చిన వాడు సేవకుడు. విశ్వాసంలో స్థిరపరచడానికి వచ్చిన వాడు సేవకుడు. ఆ పరిస్థితిని బట్టి, వాళ్ళు ట్రీట్ చేస్తున్న విధానాన్ని బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు చక్కగా తెలుసుకున్నావు. సేవకుడు ఎవరో, అపోస్తలులు ఎవరో, వాళ్ళు పిలువబడిన వారా, వాళ్ళంతకు వాళ్ళు వచ్చిన వారా, సేవకులేనా కాదా, ఇది సరైన బోధనేనా కాదా అని తెలుసుకున్నావు, పరీక్షించి తెలుసుకున్నావు. ఈ విషయము దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక్కోగలుగుతున్నామా ఏది సరి అయిన బోధ, ఏది సరైన బోధ కాదు, ఎవరు అపోస్తలులు, ఎవరు అపోస్తలులు కాదు. సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. క్రీస్తు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? చివరి దినాలలో, అంత్య దినాలలో రాంగ్ డాక్ట్రిన్స్ వస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు. ఈ విషయం ఒకవేళ పొరపాటున మనం మిస్ అయ్యామా, ఆ ట్రాక్ తప్పిపోయి అదే నిజమని, అసత్యాన్ని సత్యము అని అనుకొని జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నామా, అందులోనే మనం స్థిరపరచబడినాం అనుకోండి, బయటికి రాలేని స్థితిలో ఉండిపోతాం. అబద్ధాన్ని నిజం అనుకొని, అసత్యాన్ని సత్యం అనుకొని మన ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉంటే అది మనము ఊబిలో కూరుకుపోయినట్టుగానే ఉంటుంది. బయటికి రావడానికి ప్రయత్నం కూడా చేయం. ఈ విషయాన్ని మనము చివరి దినాలలో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏది అబద్ధ బోధ, ఏది సత్యము, ఏది అసత్యము తెలుసుకోగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావు అన్నాడు. బెరాయ సంఘం వాళ్ళు ఉన్నారు. పౌలు శీలలు ప్రకటిస్తున్నప్పటికీ పౌలు శీలలనే వారిని నమ్మలేదు, కానీ వారు లేఖనాలను
ధ్యానించుకోవడానికి, లేఖనాలను పరిశీలించడానికి ఇష్టపడ్డారు. రెఫరెన్స్ సేవకుడు కాదు, ఏ గొప్ప సేవకుడు కాదు, ఎంత పెద్దవాడైనా, ప్రపంచంలో ఎంత పెద్ద మేధావైన జ్ఞాని అయిన సేవకుడైనా, ఎన్ని లక్షల మంది సంఘం వెంబడిస్తున్నప్పటికీ ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో రెఫరెన్స్ కాదు ఒక ఆత్మీయునికి, ఒక విశ్వాసికి. రెఫరెన్స్ ఎవరు నీకు? బైబిల్, క్రీస్తు వారు మాత్రమే. నీ ఆత్మీయ జీవితానికి నీ ముందు నువ్వు గురి కలిగి ఉండడానికి క్రీస్తు వారు మాత్రమే నీ ఆత్మీయ జీవితాన్ని నడిపించగలడు. విశ్వాసమునకు కర్త ఆయన, కొనసాగించేవాడు ఆయనే. మనుషులు కొనసాగించలేరు. మనిషి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే అవకాశం ఉంది, మనిషి తప్పిపోయే అవకాశం ఉంది. ఎంత గొప్ప సేవకుడైనా అలాంటప్పుడు నువ్వు తప్పిపోయినట్టేగా ఆయనను నువ్వు వెంబడిస్తూ ఉన్నట్లయితే. అది చాలా ప్రాముఖ్యము. మనం ఏది కనుక్కుంటున్నాం, దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం? సేవకుని పట్లనా, లేకపోతే మాది పెద్ద సంఘము అని చెప్పి పెద్ద సంఘం పట్ల నువ్వు సంఘాన్ని వెంబడించేవాడివా, లేకపోతే సేవకుని వెంబడించేవాడు? అది అబద్ధము అని క్రీస్తు వారు మాట్లాడు. నువ్వు పరీక్షించి తెలుసుకున్నావు ఏది సత్యము అని. సంఘానికి ఉండాల్సిన లక్షణాలు ఈ చివరి దినాలలో సత్యమును మాత్రమే తెలుసుకోవాలి, సరైన సిద్ధాంతాన్ని మాత్రమే వెంబడించు. అది సిద్ధాంతం క్రీస్తు వారు, సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టండి, క్రీస్తు వారు మాత్రమే, బైబిల్ను మాత్రమే వెంబడించి ప్రయత్నం చేసేవారు సంఘము. ఇలా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నువ్వు సహిస్తున్నావు. ఎవరు సహిస్తారండి? సహనము అనగానే ఎవరో కష్టపెడుతున్నారు, శ్రమ పడుతున్నారు, లేకపోతే నిందల గుండా, అవమానాల గుండా వెళ్తూ ఉన్నారు. అయినప్పటికీ నువ్వు సహించగలుగుతూ ఉన్నావు. ఈ లోకము ప్రవర్తించినట్టుగా నువ్వు ప్రవర్తించట్లా. అనేక మంది రియాక్ట్ అవుతుంటారు కదా, ఎవరైనా చిన్న మాట అనగానే మాటకు మాట. ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు, దేవుని మార్గం నుండి తొలగిపోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు. నువ్వు సహిస్తూ ఉన్నావు, మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతున్నట్టుగా మాట అనట్లా, దూషించట్లా, వారిని తిరిగి హింసించడానికి, వారిని తిరిగి అవమానించడానికి నువ్వు ఆ నిర్ణయం తీసుకోవాలి. నువ్వు సహించగలుగుతూ ఉన్నావు, భరించగలుగుతున్నావు. అవమానించబడుతున్నా నువ్వు తట్టుకోగలుగుతున్నావు, భారాన్ని భరించగలుగుతూ ఉన్నావు కదండి. ఇది సంఘం చేయాల్సిన పని, సంఘానికి ఉండాల్సిన లక్షణాలు. అవి అక్కడ మనకి గలతీలకు రాసిన పత్రికలు కూడా ఒక మాట చూస్తాం. 6వ అధ్యాయంలో, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో 9వ వచనం చదువుతారు. మనము మేలు చేయటయందు విసుగగా, మనము మేలు చేయుట యుండియు వినుకక యుందుము. మనము ఆలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. చదవండి 10 కూడా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మేలు చేయుటయందు విసుగక. ఎవరు మనము? విశ్వాస గృహమునకు చేరిన మనం అందరం. ఎవరి పట్ల? అందరి పట్ల, వీలైతే విశ్వాస గృహమునకు చేరి విశ్వాసుల పట్ల, మన సహోదరుల పట్ల ఏం చేస్తూ ఉండాలి? మేలు చేస్తూనే ఉండాలి. ఎంతవరకు చేస్తూ ఉండాలి? చేస్తూనే ఉండాలి. విసుగొచ్చినా విసుగకూడదు. ఎన్నిసార్లు సహాయం చేయాలో సహాయం చేస్తూనే ఉండాలి, ఎన్నిసార్లు భరించాలో భరిస్తూనే ఉండాలి కదండి. సంఘం గురించి మాట్లాడుతున్నమాట. విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని. మేలు చేయడంలో అలసిపోకూడదు. ఎదుటి వ్యక్తి యొక్క క్షేమం కోరుకోవడంలో అలసిపోకూడదు. సాధ్యమైనంత వరకు నువ్వు ఏమి చేయగలవు ఎదుటి వ్యక్తి విశ్వాసంలో స్థిరపడడానికి? ఏమి చేయగలవు ఆ వ్యక్తి క్రీస్తు మార్గంలో నడిపించబడడానికి? అది చేస్తూనే ఉండాలి సంఘము. సంఘానికి ఉన్న లక్షణాలు, ఎఫెసు సంఘానికి లక్షణాలు ఉన్నాయి.
కదా, నువ్వు అలసిపోలేదు, మేలు చేయడంలో అలసిపోలేదు, సహనం కలిగి ఉన్నావు, భారాన్ని భరిస్తూ ఉన్నావు. అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఎంతో శ్రమకు ఓర్చుకుంటున్నావు, సరి అయిన బోధ ఏదో తెలుసుకోగలుగుతున్నావు, చాలా మంచిది అని క్రీస్తు వారు మెచ్చుకుంటున్నారు. ఏ విధంగా తెలుసు ఈ సంఘం క్రీస్తు వారికి? సంఘానికి ఉన్న లక్షణాలను బట్టి క్రీస్తు వారు ఎరిగి ఉన్నారు. సంఘానికి ఉన్న క్రియలను బట్టి ఆయన సంఘాన్ని తెలుసుకున్నాడు. నువ్వు నేను మనము కూడా తెలిసి ఉండాలి మనకున్న లక్షణాలను బట్టి కదండి. అది ప్రాముఖ్యం. నాకు క్రీస్తు వారు తెలియడము నాకు ప్రయోజనము, క్రీస్తు వారికి నువ్వు తెలియడము నీకు ప్రయోజనమే. ఆయనకేం ప్రయోజనం ఏం లేదు కదండి. ఆయనను మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయన సృష్టికర్తే, ఆయన స్థానము కానీ ఆయన మహిమ కానీ ఏమాత్రం తగ్గిపోదు. ఎందుకు నేను తెలుసుకోవాలి? నా కొరకే. ఆయన ఎందుకు నిన్ను తెలుసుకోవాలి? నీ కొరకే, నా కొరకే, మన కొరకే కదండి. ప్రధానమంత్రికి నేను ఎందుకు తెలియాలి? నాకు తెలిస్తే ఏంటి ప్రయోజనం? నాకే ప్రయోజనం కదండి. ఇది ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఆయనకు తెలుసా? నీవు ఆయనకు తెలుసా? క్రియలను బట్టి, నీకున్న ఎన్ని క్వాలిటీస్ని బట్టి, నీకున్న లక్షణాలను బట్టి ఆయన నిన్ను తెలుసుకోవాలి. ఈ సంఘముకున్న లక్షణాలను బట్టి ఎఫెసు సంఘమును అద్భుతంగా మెచ్చుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చాలా మంది క్రీస్తు వారికి లేకపోతే దేవునికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం కూడా మనకు తెలుసు కదండి. ఎవరు ఆయనకు పాజిటివ్గా తెలిసిన సంఘం ఇది. అంత మాత్రమే కాదు, మనము కూడా మన ఆత్మీయతను బట్టి ఆయన మనల్ని తెలుసుకోవాలి. ఇంకొంతమంది ఉన్నారు. 1-2 వచనాలు చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 7వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. తెలిసిన విషయమే. 22వ వచనాన్ని చదువుతాను నేను. 21, 22 నేను చదువుతాను. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు. నేను మిమ్ములను ఎరుగను. ఏం మాట్లాడుతున్నానండి? అందరూ తెలుసా క్రీస్తు వారికి? ఎవరు వీళ్ళు? నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళం కాదా? నీ నామమున ప్రవచించిన వారం కాదా? సంఘాలకు వస్తున్న వాళ్ళం కాదా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్న వాళ్ళం కాదా? ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళం కాదా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళం కాదా? మీరెవరో నాకు తెలియదు, అయినప్పటికీ మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఎందుకు తెలియదు వీళ్ళు? ఎఫెసు సంఘం ఎందుకు తెలుసు? వీళ్ళు ఎందుకు తెలియదు? అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు, నా వద్ద నుండి పోండి అంటున్నాడు. అక్రమము చేసే వాళ్ళుగా ఉన్నారు. ఏంటి అక్రమము? క్రమము కానిది. అంటే క్రీస్తు వారి మార్గంలో క్రీస్తు వారికి మహిమ తెచ్చే విధంగా కాకుండా తమకు మహిమ తెచ్చుకునే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు. ఎందుకు దయ్యాలు వెళ్ళగొట్టగలిగారు? ఎందుకు అద్భుతాలు చేయగలిగారు? ఎందుకు వారి యొక్క పరిచర్య ఎలా ఉందంటే వారి కొరకు అక్రమంగా చేస్తున్న వాళ్ళు. దేవుని చిత్త ప్రకారం కాదు, ఆయన ఉద్దేశ ప్రకారం కాదు కదా. అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందరూ దేవుడికి తెలుసు అనుకోవడం పొరపాటు. మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఎప్పుడు తెలియదు అని అంటాడు ఆయన? ఆయనకు ఏ లక్షణాలైతే మన పట్ల ఉండాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ లక్షణాలు లేనప్పుడు కదండి. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా విశ్వాసులే, కానీ మీరెవరో నాకు తెలీదు అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయనకు మన క్రియలు ఖచ్చితంగా తెలుసు. ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడా, అంగీకరించట్లేదా, తెలుసు అంటున్నాడా, తెలియదు అంటున్నాడా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. నా క్రియలు ఆయనకు ఖచ్చితంగా తెలుసు. తెలిసి ఉండడము మనకు క్షేమము కదండి. తెలిసి ఉండడం మనకు ప్రయోజనము. తెలిసేలా ఉండాల్సిన బాధ్యత నీది, నాది, మనది. 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదివితే, అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగారు. అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. బుద్ధి లేని కన్యకల గురించి కూడా క్రీస్తు వారు మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంతవరకు ఉన్నారు కదా 10 మందితో పాటుగానే, వాళ్ళు కూడా కన్యకలే కదా. కన్యకలు అని అంటే ఈ లోకాన్ని ఎరుగని వారు, క్రీస్తు వారిని మాత్రమే వెంబడించే ప్రయత్నం చేస్తున్నవారు కదా, పరాయి పురుషుని ఎరుగని వారు అంటే ఈ లోక వైపు చూడని వారు. అంత మాత్రాన క్రీస్తు వారు తెలుసు, క్రీస్తు వారికి తెలుసు అనుకోవడం కూడా పొరపాటే కదండి. కన్యకలు అంటే ఎవరో తెలుసు, ఇంతకుముందు చెప్పినట్టు గుర్తున్నట్టు కదండి. క్రీస్తు వారిని వెంబడిస్తున్న వాళ్ళే, విశ్వాసులే, ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. కానీ మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు అన్నాడు ఆయన? మెలకువగా ఉండండి అంటున్నాడు. మెలకువగా లేరు. సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం లేని వారిని క్రీస్తు వారు ఎరుగరు. ఎప్పటి వరకు? చివరి వరకు కూడా ఆయన ప్రయత్నం చేస్తూ, చివరి వరకు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. చివరి వరకు కూడా మనము అంతము వరకు సహించిన వాడే రక్షించబడునని చూస్తాం కదా. అంతము వరకు నీ నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. అంతవరకు ఉన్నారు. పెళ్లి కొడుకు వస్తున్నాడు, వచ్చేంత వరకు కూడా వాళ్ళందరూ పాపం వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆలస్యము చేయగా పెళ్లి కొడుకు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు ఎంతవరకు విశ్వాసంలో ఉంటున్నావు? ఎంతవరకు సరి చేసుకుంటున్నావు? ఎంతవరకు నీకు ఆయిల్ ఉంది? నీలో ఆయిల్ ఉంది, నీలో అభిషేకం ఉంది, నీలో ఆసక్తి ఉంది. నువ్వు ఎంతవరకు మెలకువగా ఉండగలవు? ఎంతవరకు నువ్వు సరి చేసుకుంటూ జీవించగలవు? ఈ సమయం నీకు ఇవ్వబడింది అని అంటే అక్కడ పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా అని రాయబడింది. అంటే ఆయననే ఆలస్యం చేస్తున్నాడు కావాలని, నిన్ను పరీక్షించడానికే. నీలో ఒక లోపం ఉంది, ఆ లోపం సరి చేయడానికి. నీలో ఒక మత్తు ఉంది, లేకపోతే అలక్ష్యం ఉంది, నిర్లక్ష్యం ఉంది వాక్యం పట్ల, దాని గురించి నీకు బయలుపరచబడడానికే కదా. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ పోయే సమయంలో ఆయన వచ్చే అవకాశం ఉంది. అందుకనే మెలకువగా ఉన్న ఆత్మీయ జీవితాన్ని జీవించేవారు ఆయనకు తెలుసు. ఆయన తెలుసుకుంటాడు. మిగతా 5 మంది గురించి ఆయనకు తెలుసు. వాళ్ళని మాత్రమే ఆయన తీసుకొని వెళ్ళాడు. అందరూ తెలుసు అని అనుకోవడం పొరపాటు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన నీ క్రియలను బహుబాగుగా ఎరిగి ఉన్నాడు. ఏం చేస్తున్నావో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఏం మాట్లాడుతున్నావో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. నీ హృదయంలో ఏమి తలంచుకుంటున్నావో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. అందుకనే సంఘంతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సంఘం ఎలా ఉండాలి అని ఆయన ఉద్దేశంతో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మరి నీవు నేను మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా ఆయన బయలుపరుస్తున్నాడు. ఇలా ఉన్నావా? మంచిది కదా. ఈ విధంగా సంఘాన్ని ఆయన ఉండాలి అని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు వారు నీ పట్ల, నా పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన. అయితే ఈ ప్రణాళికలో నీవు క్రీస్తు వారికి తెలిసి ఉండడం అనేది, సమయం అయిపోతే ఒక అంశాన్ని చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రికల్లో 2 తిమోతి 4:7 2 తిమోతి 4:7లో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక్కడ ఈ అంశం మనకు తెలుసు. పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఏ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఆయన? విశ్వాసాన్ని కాపాడుకున్నాను అని అంటున్నాడు. ఏ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు? 2 రకాల విశ్వాసాలు. క్రీస్తు వారు పౌలు మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది పౌలు గారి పట్ల. పౌలు గారిని ఆయన పిలుచుకున్నప్పుడు ఎందుకు పిలుచుకున్నాడో ఆయనకు తెలుసు కదా. నా నామము భరించడానికి, నేను అన్యుల వద్ద, రాజుల వద్ద, అధికారులు ఆయన నిలవబెట్టడానికి, ఆయన నా నామం భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నా అంటాడు. అంటే పౌలు గారిని క్రీస్తు వారు ఒక ఉద్దేశంతో పిలుచుకున్నాడు. ఒక పర్పస్ ఉంది ఆయన పట్ల. క్రీస్తు వారికి ఏ నమ్మకం అయితే పౌలు గారి మీద ఉందో ఆ నమ్మకాన్ని పౌలు గారు కాపాడుకున్నారు. మొదటిది. అలాగే
పౌలు గారికి క్రీస్తు వారి పట్ల కూడా ఒక విశ్వాసం ఉంది. నా ప్రతి పరిస్థితిలో కూడా నేను ఎంత శ్రమ పడినా, ఆయన ఎన్ని రకాలుగా హింసించు అనే ఏ పరిస్థితులలో వెళ్ళినా ఆయన నన్ను విడిచిపెట్టాడు. ఆయన నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయన నెరవేర్చగల సమర్థుడు. ఆయన మీద ఒక నమ్మకం ఏ విశ్వాసం అయితే పౌలు గారు పెట్టుకున్నారో క్రీస్తు వారి మీద, ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పౌలు గారి మీద క్రీస్తు వారు పెట్టుకున్న విశ్వాసం ఒకటి, ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పౌలు గారు క్రీస్తు వారి మీద పెట్టుకున్న విశ్వాసం ఒకటి, ఆ విశ్వాసంలో కూడా ఆయన జీవించే ప్రయత్నం చేశారు. ఏ పరిస్థితులైనా ఆయన మార్గాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకొరకైతే పిలువబడ్డాడో ఆ పిలుపును మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఇది నువ్వు నేను మనం చేయాల్సిన పని. నన్ను దేవుడు ఒక ఉద్దేశంతో పిలుచుకున్నాడు. ఒక నమ్మకం ఉంది ఆయనకు నీ మీద, నా మీద. ఈ విశ్వాసాన్ని నువ్వు నేను కాపాడుకోగలుగుతున్నామా? ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను పిలిచాడు, ఆయన మాట్లాడాడు, ఆయన నిన్ను రక్షించుకున్నాడు. నీ మీద ఒక భరోసా లేకపోతే నీ మీద ఒక విశ్వాసం ఉంది ఆయనకి. మరి ఈ విశ్వాసం నీకు తెలుసా? ఆయన నీ పట్ల ఏం విశ్వాసం కలిగి ఉన్నా, లేకపోతే ఏ నమ్మకం కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఇది తెలుసుకొని జీవిస్తూ ఆయన మీద నువ్వు విశ్వాసం పెట్టుకొని నీ పరుగు కడముట్టించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు ఆయనకు తెలుసు. అలా కాకుండా నాకు ఆయన తెలుసు అంతే, ఆయన మాత్రం నాకు తెలుసు, నేను వెళ్తున్నాను, వస్తున్నాను, పోతున్నాను, అది కుదరదు. ఆయనకు నువ్వు కూడా తెలియాలి కదండి. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతులు ఇచ్చేటప్పుడు ఎవరి సామర్థ్యము చొప్పున ఆయన వారికి ఇచ్చాను అనే మాట చూస్తాం. ఎవరి సామర్థ్యము చొప్పున వాళ్ళు ఆయనకు తెలుసు, వారి యొక్క సామర్థ్యం ఏంటో వాళ్ళకు తెలుసుకోగలిగాడు ఆయన. కాబట్టి ఆయన ఒక పని అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఆ పనిని నువ్వు చేయగలిగావా? చేయగలిగాడు. 5-10 చేశాడు, బలా నమ్మకమైన దాసుడు అన్నాడు. 2-4 చేశాడు, బలా నమ్మకమైన దాసుడు. ఏ విశ్వాసాన్ని అయితే, ఏ సామర్థ్యాన్ని అయితే నీలో ఆయన గుర్తించగలిగాడో ఆ సామర్థ్యం చొప్పున నువ్వు దానిని కాపాడుకునే స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆయనకు తెలుసు. ఆ 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి కూడా దేవుడు ఒక కనికరం చొప్పున ఆ 1 తలాంతుని ఇచ్చాడు. ఆ వ్యక్తి సోమరిని తెలుసు, అయినప్పటికీ ఒక అవకాశం ఇచ్చాడు, మార్చుకుంటాడేమోనని. దేవుడు నీకు కూడా, మనకు కూడా ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడేమో. అలక్ష్యంగా ఉన్నామేమో ఆయన చిత్తం పట్ల, ఆయన మార్గం పట్ల, ఆయన ఉద్దేశాల పట్ల అలక్ష్యంగా ఉన్నామేమో. ఒక అవకాశం ఇస్తున్నాడు. మనం ఇంకా నిర్లక్ష్యంగా, సోమరులముగా, లేకపోతే ఆయన చిత్తము తెలుసుకునే వారుగా ప్రవర్తిస్తున్నట్లయితే మీరెవరో నాకు తెలియదు అని అంటాడు ఆయన. ఆ సోమరిని తీసివేసి చీకటి గదిలో పడేశారు. ఇది ఆలోచించేది. నీ క్రియలు నాకు తెలుసు, సంఘం గురించి ఆయనకు తెలుసు, నీ గురించి, నా గురించి ఆయనకు తెలియాలి. ఆయన ఎవరో మనకు తెలుసు, కానీ ఆయనకు నువ్వు నేను తెలుసా లేదా అన్నది ప్రాముఖ్యం. అలాంటి వారే కుడి పక్కన ఉన్నవారు కదా, వాళ్ళను మాత్రమే ఆయన పరలోక రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నారు. ఆలోచన చేద్దాం, ఎంతవరకు నువ్వు నేను మనము ఆయనకు తెలుసు. మనకున్న లక్షణాలను బట్టి మన ప్రతి విషయం ఆయనకు తెలుసు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. భయముతో, వణుకుతో సంఘము పట్ల ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక చొప్పున జీవించే ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అందరం ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలు నాయన, స్తుతుల స్తోత్రం నాయన. అయ్యా రాత్రంతయు నాయన గాఢమైన నిద్రనిచ్చావు నాయన, చురుకైన మెలకువనిచ్చి నాయన, మొదటి గడియ నీళ్ళు గడుపుటకి ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది కోట్లాది వందనాలు, స్తుతుల స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన, ఆలోచనకర్త నీకే స్తోత్రం నాయన, నితుడుగు తండ్రి నీకే స్తోత్రం, సమాధానకర్త నీకే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా మీ దైవ సేవకులు నాయన మా మధ్యలో నాయన వాక్యం చెప్పి ఉండగా నాయన, అయ్యా ఏపీసీ సంఘం గురించి చెప్పున్నాడు ప్రభువా నాయన. ఏపీసీ సంఘం నాయన
నీ క్రియలు నేను ఎరుగుదును అని చెప్పి ఉండగా నాయన, ఎపిసి సంఘంలో నీ క్రియలు నాకు తెలిసి ఉండాయి అని చెప్పినాడు నాయన. అయ్యా, గొర్రెలకు జీవం ఇచ్చినారంటే ఎవరంటే దైవ సేవకులు ప్రభువా, అలాగ చెప్పి ఉన్నాడు నాయన. అయ్యా, మేము మేలు చేయుటకు మేము సిద్ధపాటు కలిగి ఉండాలి నాయన. మా విశ్వాసం కడవరకు మాతో ఉండుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం నాయన. అక్రమం చేయవారు నాకు తెలియదని దేవుడు చెప్పి ఉన్నాడు ప్రభువా. అదే విధంగా నాయన మేము కడవరకు నీ యందు విశ్వాసము కలిగి నాయన మేము మేలు చేస్తూ నాయన నీ యందు నమ్మకంతో విశ్వాసంతో మేము ముందుకు కొనసాగుటకు సహాయాన్ని దయచేయమని అడుగుచున్న తండ్రి, నీకే వందనాలు నాయన, స్తుతులు స్తోత్రము నాయన. పౌలు గారు శ్రమల గుండా నాయన వెళ్ళినప్పుడు నాయన విశ్వాసము కడవరకు అతనితో ఉన్నట్టుగా మేము ఎరిగి ఉన్నాం నాయన. అదే విధంగా నాయన యేసుక్రీస్తు గారు కూడా నాయన పౌలు గారిని విశ్వాసము నాయన చూసినట్టుగా మేము ఉన్నాం, ఎన్ని ఉన్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. మా విశ్వాసం నాయన మాతో కడవరకుండుటకు నాయన, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ నాయన నీ యందు విశ్వాసము కలిగి ఉండుటకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్న తండ్రి, నీకే వందనాలు నాయన, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా, మీ సంఘంలో నాయన నక్షత్రముల వలె నాయన, మీ సంఘంలో నాయన వెలుగు వలె మేము జీవించుటకు సహాయాన్ని దయచేయమని అడుగుతున్న తండ్రి, నీకే వందనాలు నాయన, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా, దైవ సేవకులకి నాయన మధ్యలో నాయన మేము విశ్వాసము కలిగి నాయన మాకు దైవ సేవకులు ఏ వాక్యాలు చెబుతున్నాడో నాయన, అయ్యా వినగల చెవిని గ్రహించే మా మనసును మాకు దయచి నాయన, అయ్యా వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి, నీకే వందనాలు నాయన, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా, శ్రమలు వచ్చినప్పటికీ, శోధన నుంచి వచ్చినప్పటికీ నాయన, అయ్యా నిన్ను గోసారుకున్నట్టుకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను మహిమపరచుటకు వెళ్ళవేళ నాయన మా విశ్వాసం మేము కోల్పోకుండా నాయన నీతో కడవరకు నాయన విశ్వాసము కలిగి నాయన పౌలు వలె నాయన మేము విశ్వాసము కలిగి జీవించుకునే భాగ్యాలు మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రము నాయన. అయ్యా, వాక్యం చెప్పేటప్పుడు నాయన మేము రాసుకుని నాయన మా హృదయాలు నాయన ఉదయ కాలంలో మళ్ళీ మేము నమ్మలు వేసుకుంటాం నాయన, మాలో మీరు ఉండి నాయన రెఫరెన్స్లు పెట్టే జ్ఞానం మాకు ఇచ్చే దేవుడు నాయన. జ్ఞానం కుదురుకుంటే జ్ఞానాన్ని అడిగిస్తే నాయన జ్ఞానం ఇచ్చే దేవుడు నాయన మాకు తెలివిగా ఉంటే తెలివినిచ్చే దేవుడు నాయన. నువ్వు ఎంత అద్భుత ఆశ్చర్యకరుడు నాయన. మనుషుల సహాయం కన్నా నాయన నీ సహాయం మాకు ఎంత అవసరం నాయన. నీ అందు విశ్వాసం ఉంటే నాయన మాకు అన్ని మేలు చేసే దేవుడు నువ్వు తప్ప మాకెవరుండారు నాయన. ఈ లోకంలో మాకెవరు లేరు నాయన. ప్రాణం, జీవం, సర్వం నువ్వు అని నమ్ముతూ బ్రతుకుతూ కొనసాగుతున్నాను నాయన మా జీవితంలో ఎరిగిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రం నాయన. అయ్యా, నేను ఏ క్రియల్లో ఉన్నాను ప్రభువా, చెడు క్రియల్లో ఉన్నాను, మంచి క్రియల్లో ఉన్నాను, ప్రతి ఒక్కటి నువ్వు పరీక్షించి పరిశీలించి పరిశోధించే తండ్రి నాయన. అయ్యా, మనుషులు మేము కప్పిపుచ్చగలగమేమో నాయన, నిన్ను మేము నాయన ప్రతి ఒక్కటి కూర్చుండట లేచుండట ప్రతి ఒక్కటి నువ్వు ఎరిగిన తండ్రి నాయన. అయ్యా, ఒక రోజు నాయన మాకు తీర్మానాలు ఇచ్చే తండ్రి నువ్వు ఉండవని మేము నమ్మి నేను భయభక్తులు కలిగి నీ అందు విశ్వాసము కలిగి జీవించే భాగ్యాలను ప్రతి బిడ్డకి దయచేయమని నాయన ఈ ఉదయ కాలంలో నాయన ఏ బిడ్డ నాయన మెలకువగలిగి నాయన నీ వాక్యం కొరకు, నీ ఆత్మీయ ఆహారం కొరకు నాయన ఎదురు చూస్తూ నాయన ఆశపడ్డ ప్రాణం తృప్తిపరిచే తండ్రి నాయన. నీ బిడ్డ ఏ బిడ్డ నీ కొరకు భయభక్తులు కలిగి నాయన మెలకువతో ఎదురు చూస్తున్నా నాయన ప్రతి ఒక్క హృదయాల్ని తాకండి, ముట్టండి. ప్రతి ఒక్క బిడ్డకి నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమంటూ నాయన చెప్పబడిన దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అంచెలంచెలుగా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచమని అయ్యా నా ప్రార్థనలు ఎదుర్కొంటే క్షమించమని ప్రియ కుమారుడైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.